ఎల్పిజి గ్యాస్ అవసరం లేకుండా మీరు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదండి బైక్ది, ఆ ఇంజిన్ ఆయిల్తో మనం ఈ విధంగా పొయ్యిని తయారు చేసి ఈజీగా వెలిగించండి. చూడండి, డ్రాప్ ఆయిల్తో మనం ఈ విధంగా ఫుల్ ఫైర్గా మనం చూడండి చూపిస్తాను. మంట ఏ విధంగా వెలుగుతుంది, ఈ విధంగా మనం మంట ఫుల్గా వెలుగుతుందండి, పొయ్యి బాగా వండుతుంది. ఆ తర్వాత వంట చేసుకోవచ్చు, మీరు అన్నం కూరలు అన్నీ వండుకోవచ్చు. హ్యాపీగా మీరు వాటర్ కూడా వేడి చేసుకోవచ్చు. ఓకే, చూడండి, వాటర్ని వేడి చేసి చూపిస్తాను. ఇది 100% వర్కౌట్ అవుతుంది, చాలా తక్కువలో అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చులో. ఇంకొకటి ఏంటంటే చూడండి, మనం ఇంట్లో బొగ్గులు ఉంటే ఒకవేళ వేస్ట్ బొగ్గులు ఏదైనా ఉంటే మీ దగ్గర, ఈ బొగ్గులతో కూడా మనం పొయ్యిని ముట్టించండి. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ లేకపోయినా పర్లేదండి, ఇటువంటి బొగ్గులతో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో బొగ్గులు లేవనుకోండి, ఈ చెక్క పేలు ఉంటాయి చూసారా మీ దగ్గర, ఆ చెక్క పేలతో కూడా మీరు ఈ విధంగా మీరు ఫుల్గా వెలిగించండి. 100% వర్కౌట్ అవుతుంది. ఈ పొయ్యి ఎలా తయారు చేయాలి ఈ వీడియో మీకు ఫుల్ డీటెయిల్గా చూపించాను. ఫుల్గా మీకు మంట వస్తుంది. ఆ తర్వాత మీరు ఎటువంటి ఆహారమైనా మీరు కూరలైనా తయారు చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుందండి, నేను ట్రై చేసి చెప్తున్నాను. మీకు ఎల్పిజి గ్యాస్ అవసరమే లేదండి. ఈ విధంగా మీరు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ బొగ్గులు కట్టిపోయితే ఈ విధంగా చేయొచ్చండి. ఫస్ట్ మనం పొయ్యిని తయారు చేసి కావాల్సిన సామాన్లు చూడండి. ఒక 1/2 ఇంచ్ పైపు, ఇనప పైప్ అండి, ఇది 1 అడుగు పైప్ అండి. ఆ తర్వాత మనం ఏదైనా చిన్న పైప్ తీసుకోండి, మీరు ఏదో కాపర్ పైప్, నార్మల్ పైప్ అయినా. ఆ తర్వాత 4 కమ్మీలు తీసుకోండి, లేదా 3 కమ్మీలు తీసుకోండి, ఇట్లా విధంగా బెండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూడండి, ఇది 2 లీటర్ల డబ్బా, ఇది ఆయిల్ డబ్బా. మనం ఏదైనా పెయింట్ ఏదైనా తీసుకోండి, లేదంటే 5 లీటర్లు తీసుకోండి డబ్బా. ఈ విధంగా పెద్ద డబ్బా తీసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక చిన్న డబ్బా తీసుకోండి, 1 లీటర్ 2 లీటర్లు అలాంటి తీసుకోండి, లోపల సెట్ అవ్వాలా డబ్బా లోపల. ఈ విధంగా ఈ డబ్బాలు మనం చూడండి స్క్రాప్లో దొరుకుతాయండి, మనం పాత సామాన్లు అమ్ముతాం కదా, ఆ పాత సామాన్లు దొరుకుతుంది ఈజీగా, లేదంటే ఎవరైనా అడిగి తీసుకోండి. ఓకే, ఆ తర్వాత మనం చిన్న చూడండి 100 కానీ 50 ml కానీ ఈ విధంగా మనం పెన్ డబ్బా తీసుకోండి. ఈ 3 డబ్బాలు ఉంటే చాలండి. ఒక డబ్బా లేకపోయినా పర్లేదు, మనం పైప్ కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. ఈ 3 డబ్బాలకి మనం హోల్స్ వేసుకోవాలా. పెద్ద డబ్బాకి మనం చూడండి కొంచెం పైకి వేసుకోవాలా, చిన్న డబ్బాకి మనం కింది పక్క వేయాలా, ఇంకా చిన్న డబ్బాకి మనం సెంటర్లో వేసుకోవాలి. ఈ విధంగా 3 హోల్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ చిన్న పైప్ కూడా మనం చిన్న 2 హోల్స్ వేసుకోవాలి, 2 డబ్బాలకి మాత్రమే. పెద్ద హోల్ వచ్చి చూడండి మన కింది పక్క ఉండాలి, చిన్న హోల్ మనం పై పక్క వేసుకోవచ్చు, లేదా కింది పక్క కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలన్నా కూడా. ఈ విధంగా మనం 3 హోల్స్ మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మీరు మిషన్ ఉంటే మిషన్తో కట్ చేసుకోండి, లేదంటే మీరు స్క్రూ డ్రైవర్తో లేదా నాక్సెప్ బ్లేడ్తో ఎట్లయినా మీరు కట్ చేసుకోండి. చిన్న హోల్స్ వేసుకోండి ఈ విధంగా పైప్ సెట్ అయ్యే విధంగా. ఓకేనా, ఈ విధంగా మీరు కటింగ్ బ్లేడ్తో కట్టర్తో ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ పైప్ కదా, 1 అడుగుది. దీంట్లో ఈ విధంగా మనం సెట్ చేస్తాను. చూడండి, కట్ సెట్ అయిపోయింది. ఆ తర్వాత మన చిన్న పైప్ కూడా మనం హోల్ వేసుకున్నాను, ఈ విధంగా కాపర్ పైప్ ఏదైనా ఐరన్ పైప్ ఏదైనా వేసుకోండి మీ ఇష్టం. ఆ తర్వాత మనం చూడండి 1/2 ఇంచ్ హోల్ వేసుకున్నాను ఈ చిన్న పైన డబ్బాకి, చిన్న డబ్బాకి. దానికి చిన్న డబ్బా ఉంది కదా, 50 గ్రాములది 100 గ్రాములు అయినా సరే, దీనికి హోల్ చేసుకోవాలి. సైడ్లో స్క్రూ డ్రైవర్ ఈ విధంగా మీరు కొట్టి హోల్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం చుట్టూరం హోల్ చేసుకోవాలి, పై పక్కన కూడా హోల్ చేసుకోవాలి హెయిర్ పాస్ అయ్యేదానికి. ఈ విధంగా చూడండి, చిన్నది పెద్దది 2 హోల్స్. ఈ విధంగా చిన్న డబ్బా మనం లోపల పెట్టి పెద్ద డబ్బాల లోపల ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ పైప్ సెట్ చేస్తే అటుపక్క చిన్న డబ్బాల లోపల నుంచి పైప్ రావాలా. దాంట్లో చూడండి మనకు ఈ పెన్ డబ్బా చిన్నది, దాంట్లో సెట్ చేయాలి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయిందనుకోండి, ఇది మన హెయిర్ పంపింగ్ చుట్టూరా ఈ విధంగా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఎల్బో ఏదైనా మీరు డమ్మీ ఏదైనా వేసి చిన్న పాయింట్కి చూడండి ఈ విధంగా బిగించుకోండి ఎల్బో ఉంటే. ఓకే, ఈ డబ్బాలు మనకు కొన్ని భిన్న పాడవుతూ ఉంటాయి, డబ్బాలు పాడవకుండా మనం పైప్ ఉంటే బెటరు. ఈ విధంగా మీరు చిన్న పైప్ పెట్టి ఎల్బోకి ఈ విధంగా హోల్ చేసుకోండి మార్కేషన్ తోటి. ఈ విధంగా చుట్టూరు మీరు డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేసుకున్నాను అనుకోండి, ఇది లాంగ్ లైఫ్ పని చేస్తానండి, భిన్న పాడవదు. ఈ విధంగా మనం డ్రిల్లింగ్ మిషన్తో కొంచెం హోల్ చేసుకుందాం. డ్రిల్లింగ్ మిషన్తో హోల్ వేస్తున్నప్పుడు నా డ్రిల్లింగ్ మిషన్ మోటార్ కలిపిందండి, ఎందుకో తెలియదు, షార్ట్ అయింది మోటార్. నేను కొత్తది మార్చుకోవాలి, లేదా కొత్త డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కోవాలా. ఓకే, ఇప్పుడు చూడండి మన పెద్ద డబ్బాకి మన సైడ్లో కట్ చేసుకున్న రింగ్ ఉంది, దీన్ని ఎందుకంటే కట్ చేశాను, మనకు హోల్ కొంచెం ఎడల్పుగా ఉండాలి కాబట్టి. దానిలో రాయి ఎందుకు పెడతానంటే చూడండి, డబ్బా మనకు కొంచెం హైట్ రావాలి కాబట్టి, ఈ హోల్ సెట్ అవ్వాలి కాబట్టి. ఈ విధంగా మనం చిన్న డబ్బా లెవెల్ పెట్టాం కదా, కరెక్ట్ డబ్బా లెవెల్కి మనకు లేకపోయినా కొంచెం కిందికి ఉండాలి ఈ విధంగా హైట్. ఓకేనా, అందువల్ల నేను పెద్ద బయట డబ్బాని మనం హైట్ హోల్స్ కొంచెం పైకి వేసుకోవాలా. ఓకే, లోపల చిన్న డబ్బా మనం కిందికి వేసుకోవాలి, కొంచెం కిందికి. ఓకే, ఈ విధంగా చూడండి హోల్స్ ఎలా వేసాను చూసి ఆ విధంగా వేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం సెట్ చేసి ఈ పైప్ ఉంటే చూడండి, ఈ విధంగా హోల్ చేసి ఈ పైప్ని ఈ విధంగా పెట్టి మీరు దీన్ని బిగించుకుంటే లాంగ్ లైఫ్ అండి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. ఎందుకంటే ఈ స్టాండర్డ్గా ఉంటాయి ఐరన్ పైపులు, ఎక్కువ మందంగా ఉంటాయి, భిన్న పాడవు. ఈ డబ్బాలు కొంచెం పనిచేస్తాయండి, ఎన్ని రోజులు పనిచేస్తే తెలియదు, కొన్ని రోజులు పనిచేస్తే వాడుకోవాలి మీరు. ఈ విధంగా డబ్బా పెట్టి కూడా వాడుకోవచ్చు, మీకు సింపుల్గా డబ్బా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిమెంట్ కలుపుకోవాలి. మనం ఇసుక సిమెంట్ తెచ్చానండి, కొంచెం మనం కలుపుకొని మనం దాంట్లో మనం ఫిల్అప్ చేసుకోవాలి డబ్బాలో. మనం పొయ్యిలా తయారు చేయాలి. ఇప్పుడు ఈ విధంగా వాటర్స్ బాగా కలుపుకొని ఫస్ట్ మనం బేస్మెంట్ తయారు చేసుకుందాం కింది పక్క. ఈ విధంగా ఎంత హైట్ కావాలో అంత హైట్ రాయి పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్ ఫస్ట్ హైట్ లెవెల్ చేసుకోండి. పెద్ద డబ్బా లోపల చిన్న డబ్బాని సెట్ చేయండి. ఆ తర్వాత హోల్స్ కరెక్ట్గా పెట్టుకొని మన పైపులు కరెక్ట్గా సెట్ చేసుకుని హోల్స్లో వచ్చే బయటకు వచ్చే విధంగా. ఆ తర్వాత మనం చిన్న డబ్బాను కూడా సెట్ చేసేసాం, కరెక్ట్గా లెవెల్ చూసుకోండి, కొంచెం గ్యాప్ ఉన్న విధంగా చూసుకోండి. సిమెంట్ వేయాలి కదా రౌండ్గా మనం. ఆ తర్వాత మనం సిమెంట్ కలిపిన సిమెంట్ మనం ఈ సైడ్ డబ్బా చుట్టూరా వేయండి. ఓకేనా, లోపల పెట్టిన చిన్న డబ్బా మనకు చూడండి లీటర్ది, అది కొంచెం 1 ఇంచ్ కిందికి ఉండాలి, 1/2 ఇంచ్ కిందికి ఉండాలా, లేదంటే డబ్బా లెవెల్కైనా మీరు కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు కరెక్ట్గా మొత్తం సిమెంట్ లోపలంతా చుట్టూరు వేసుకొని గట్టిగా ఆద్మేసి ఏదైనా పని తీసుకొని మళ్ళీ డబ్బాని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు పొడి గిడి అంతా కరెక్ట్గా వేసుకొని సెట్ చేసుకోండి, స్టాండర్డ్గా తయారు చేసుకోండి. ఈ విధంగా చేస్తే కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది పొయ్యి మనకు, తక్కువ ఖర్చులో ఈ విధంగా స్టాండర్డ్ చేసుకోండి మీరు. ఓకే, ఆ తర్వాత డబ్బా సెట్ చేసేసాను, లోపల పడిన తీసేసాను. ఇప్పుడు మనం దీనికి మనం స్టాండ్లా తయారు చేద్దాం, అంటే మనం కమ్మీలు పెడదాం.
ఈ విధంగా మీరు బైండింగ్ వేరు కొంచెం లావుది ఉంటుంది చూసారా. ఓకే, బైండింగ్ వేరు తెచ్చుకున్న తర్వాత కొంచెం కటింగ్ బ్లేడ్తో ఉంచుకొని కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఎల్ షేప్లో ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, మనం ఒకరోజు వదిలేసాం, ఆరిపోయింది చూడండి, సెట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఒక డబ్బాను మనం ఈ విధంగా మనం ఎలా వెలిగించాలో చూపిస్తాను. వేస్ట్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్తో మనం ఎలా వెలిగించాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి. ఆ తర్వాత మీరు హెయిర్ బ్లోయర్ మోటార్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా దీనికి 3 క్యాప్లు వచ్చాయండి. మోటార్ నార్మల్ మోటార్, స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదండి. ఒకే స్పీడ్ 400 రూపాయలు 350కి పడింది, నాకు తక్కువలో కొంచెం పడింది. ఓకే, మీరు రెగ్యులేటర్ ఉండే మోటార్ తీసుకుని డిమ్మర్ ఉండేది, స్పీడ్ కంట్రోలింగ్ ఉండేది, అలాంటి తీసుకుంటే బెటర్ అండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను బాగుంటుంది. దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉండదండి, ఆన్ ఆఫ్ ఆ స్విచ్ ఒకటే ఉంది. ఈ విధంగా మనకు పైప్ కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు క్యాప్ వల్ల మనకు బెనిఫిట్. ఓకే, ఆ తర్వాత 1 లీటర్ బాటిల్ తీసుకోండి. ఎంసీలు వేసి కుళాయి సెట్ చేసుకుని హోల్ వేసి ఈ విధంగా కరెక్ట్గా. ఓకే, మనకు ఆయిల్ ఎటువంటి లీకేజ్ లేకుండా కరెక్ట్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న పైప్ ఉంది కదా, దానికి ఎంసీలు సెట్ చేసి ఈ విధంగా మనం క్యాప్ని సెట్ చేసుకోండి. ఏదైనా బట్టలు మూతని ఈ విధంగా హోల్స్ కరెక్ట్గా ఆయిల్ మొత్తం దాని లోపల పోయే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా బెండ్ చేసుకుని ఐరన్ పైప్ అయినా సరే, కాపర్ పైప్ అయినా ఏదైనా సరే. చూడండి, పొయ్యి మొత్తం ఆరిపోయింది, మనకు స్టాండ్గా తయారైపోయింది, బాగా గట్టిగా ఉంది ఇది. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని స్టాండ్ కూడా మనం తీసుకెళ్ళచ్చు అక్కడికైనా. ఇప్పుడు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, ఈ ఇంజిన్ ఆయిల్తో మనం ఈ బాటిల్ని ఫిల్అప్ చేసుకుందాం. చూడండి, మీరు వేస్ట్ ఇంజిన్ ఆయిలే కాదండి, ఏ ఆయిల్ అయినా సరే మనకు వర్కౌట్ అవుతుందండి. మీ ఇష్టం, కొబ్బరి నూనె మన ఇంట్లో ఏ ఆయిల్ అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం వేస్ట్ ఇంజిన్ ఆయిల్తో మనం వాడదాం. ఈ విధంగా బాటిల్లో ఫిల్అప్ చేసుకుందాం. బాటిల్లో మనం సగం వరకు ఫిల్అప్ చేసుకున్నాం. ఈ విధంగా మనం కరెక్ట్గా మనం ఆ పైప్లో పడే విధంగా లెవెల్లో సెట్ చేసుకోండి పైప్కి. ఆ తర్వాత మనం ట్యాప్ తిప్పగానే పైప్లో ఉంచి మన పొయ్యిలోకి పోద్ది ఆయిల్. ఆ తర్వాత మనం బ్లోయర్ మోటార్ వేసిన వెంటనే మనకు పొయ్యి మండుద్ది. ఈ విధంగా చూపిస్తాను ఎలా సెట్ చేయాలో. ఫస్ట్ మనం ఆయిల్ని మనం పైప్లో తిప్పుతాం. ఆయిల్ కొద్దిగా మనం పైప్లో పోవాలా. ఆ తర్వాత పైప్లో నుంచి మనం పొయ్యిలోకి వచ్చేసి ఆయిల్ మొత్తం. ఆ తర్వాత మనం ఇక్కడ మంట వెలిగించేదానికి చూపిస్తాను ఎలా వెలిగించాలో. మంట వెలిగించే కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ అయితే మీకు బాగా మండుతుందండి. మీరు వేరేది ఏది వేసినా కూడా సరిగా మండదండి, కొంచెం టైం పడుతుంది. అందువల్ల నాకు సరిగా వెలగదు. కాటన్ క్లాత్ వేసిన తర్వాత బాగా మండుతుంది చూసారా. ఆ తర్వాత మీరు బ్లోయర్ మోటార్ ఆన్ చేయండి. హెయిర్ బ్లోయర్ది మోటార్ వేసిన వెంటనే చూడండి, మీకు మంట ఫుల్గా వచ్చేస్తుంది. నార్మల్ పొయ్యిలాగా మీకు గ్యాస్ స్టవ్ లాగా మనకు ఫుల్గా వెలుగుతుంది. ఓకేనా, ఈ విధంగా చూడండి, మీరు చాలా సింపుల్గా మీరు తక్కువ ఖర్చులో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మీరు ఈ విధంగా మీరు పొయ్యిని వెలిగించవచ్చు. ఎటువంటి వంట ఏం చేసుకోవచ్చు అండి. మీరు ఇంట్లో నార్మల్గా మీ కూరలు ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అన్నం వండుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ విధంగా పెద్ద బడ్జెట్ ఏ ఉండదు, చాలా సింపుల్గా తయారు చేశాను నేను. ఓకేనా, పొయ్యి మీద ఏదైనా పెట్టి మనం వేడి చేద్దాం. ఫస్ట్ ప్రస్తుతానికి అయితే మనం వాటర్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఓకే, వాటర్ మనం దెబ్బ 2 తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, మనకు వాటర్ అయితే మనకు హీట్ ఎక్కుతుంది, ఫుల్గా ఫోర్గా మనకు మామూలుగా మంట వస్తుంది. ఈ ఆయిల్ చూడండి, మనకు కరెక్ట్గా మీరు డ్రాప్ పెట్టుకోండి. కంటిన్యూగా మీకు పోయి వెలుగుతూనే ఉంటుంది. ఈ విధంగా డ్రాప్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ స్పీడ్ తిప్పారనుకోండి, మంట ఎక్కువ బయటకు వస్తుందండి. మీరు మంట పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ ఎక్కువ మీరు స్పీడ్గా పెడితే మంట ఎక్కువ వస్తుంది, ఆయిల్ తక్కువ పెడితే తక్కువ వస్తుంది. పొయ్యి మంటని తగ్గించాలనుకుంటే చూడండి, ఈ బ్లోయర్ మోటార్లో చూడండి కొంచెం రెగ్యులేటర్ ఉంటుంది కదా, అలాంటి మోటార్ తీసుకోండి. మీరు అడాప్టర్ ఉండేది స్పీడ్ తగ్గించేది, దాన్ని తీసుకుంటే మీకు మంట తగ్గించుకునేది స్పీడ్ తగ్గించుకుంటే బాగా బెటర్ అండి. దీంట్లో అయితే మనకు మంట బాగా పెరుగుతుందండి. ఎంత ఆయిల్ పెంచినా మనకు బాగా స్పీడ్గా పెరుగుతుంది. ఈ విధంగా వాటర్ అయితే హీట్ అయిపోయినాయి చూసారా. ఈ విధంగా మనకు వాడితే చూడండి, మనకు ఆయిల్ ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను ఇప్పుడు. మనం 1 లీటర్ మనం ఆయిల్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం వంట వండుకునే తర్వాత అన్నానికి మన కూరకు వండుకునే అనుకోండి, ఒక 1/2 లీటర్ అయిపోయింది అనుకోండి. 1/2 లీటర్తో మనం అన్నం కూర వండుకుంటే చాలండి. ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా ఒక నెలకి 15 బాటిల్ అవుతుంది మనకు. ఆ 15 బాటిల్ మనం లెక్కేసుకున్నా కూడా 450 రూపాయలు అవుతుంది. బాటిల్ వచ్చి మనకు 30 రూపాయలు అమ్ముతారు వేస్ట్ ఆయిల్. ఈ ఇంజన్ వేస్ట్ ఆయిల్ మీకు ఎక్కడ అమ్ముతారంటే చూడండి, బైక్ మెకానిక్ షాప్లు ఉంటాయి చూసారా, అక్కడ అమ్ముతారండి. అక్కడ తెచ్చుకోవచ్చు మీరు 30 రూపాయలు బాటిల్ లీటర్తో. మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా స్టాండ్ ఉంటే బెటర్ అండి. స్టాండ్తో ఈ విధంగా పెట్టుకుంటే పెద్ద పొయ్యిలా తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు పెద్ద పొయ్యి తయారు చేసుకోవాలంటే పెద్ద బాటిల్తో తయారు చేసుకోండి, ఇంకా సెట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, మీరు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూసారు, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో విధంగా చూపిస్తా చూడండి, మన బొగ్గులతో ఎలా వెలిగించాలి ఈ పొయ్యిని చూపిస్తాను. నార్మల్గా మనకు ఎటువంటి గ్యాస్ ఏం అవసరం లేకుండా, ఎల్పిజి అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, మన బ్లోయర్ మోటార్ ఈ విధంగా మనకు సెట్ చేసుకునే పైప్కి ఈ విధంగా మన కరెంట్ బోర్డులో మన మోటార్ ఆన్ అవ్వాలంటే ఈ బొగ్గులు మనం దాంట్లో వేసి వెలిగించచ్చు, ఈజీగా పనిచేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తారంటే లోపల డబ్బా ఉంది చేశారా, డబ్బా మనం పెట్టినాం కదా, ఈ డబ్బా మనకి లాంగ్ లైఫ్ రాదండి. లాంగ్ లైఫ్ రాకపోతే ఈ విధంగా మీరు పైప్ పెట్టుకోండి, ఎల్బో పెట్టి, ఎల్బోకి చిన్న పైప్ పెట్టుకోండి, 1 ఇంచు 2 ఇంచులు పైప్ పెట్టుకొని హోల్ చేసుకోండి, సెట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఆ ప్రస్తుతానికి అయితే మీకు డబ్బా అయితే చూపిస్తా చూడండి. ఈ విధంగా మనం బొగ్గుల్ని పొయ్యిలో ఈ విధంగా వేసుకోండి. ఓకే, డబ్బా అయితే నేను చిన్న డబ్బాతో తయారు చేశాను. మీరు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం మంట ఎక్కువ కావాలి, ఎక్కువ లాంగ్ లైఫ్ రావాలంటే ఇంకొంచెం పెద్ద డబ్బా తీసుకోండి. మీరు ఐరన్ డబ్బా సెట్ చేసుకోండి, ఈ విధంగా సిమెంట్ వేసి. ప్రస్తుతానికి అయితే మనం ఈ విధంగా వెలిగిస్తున్నాం చూడండి. లోపల మొత్తం బొగ్గులని వేసేసాను. వేసిన తర్వాత మనం ఏం చేస్తుంటే కాటన్ క్లాత్ తీసుకోండి. ఈ కాటన్ క్లాత్ ఎందుకంటే మనకు కొంచెం బాగా మండుతుంది, ఆయిల్లో కొంచెం ముంచుకోండి. ఎందుకంటే బొగ్గులు కొంచెం మండేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం బొగ్గులు కొంచెం మంట రావాలా, మనకు అగ్గి పుట్టాలా. అగ్గి పుట్టడానికి ఈ విధంగా మీరు ఫస్ట్ కొంచెం కాటన్ క్లాత్లో మనకు ఆయిల్ కొద్దిగా మూసుకున్నాం కదా, ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేయండి బొగ్గుల మీద ఈ విధంగా, వేస్ట్ ఆయిల్. లేదంటే మీ ఇంట్లో ఏదైనా ఉంటే వేయండి, నూనె లాంటివి వేస్తే మనం చూడండి బొగ్గులు ఫస్ట్ మండుతాయి. 1 నిమిషం పాటు మండనివ్వండి, కొంచెం అగ్గి రానివ్వండి. అగ్గి వచ్చిన వెంటనే మనకు ఈ బ్లోయర్ మోటార్ మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే మనకు పొయ్యి మనం ఇంకా ఆపేది ఎవరు ఉండరు, ఫుల్ స్పీడ్గా మండుతుంది మనకు పొయ్యి. ఇప్పుడు చూడండి బ్లోయర్ మోటార్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే చూడండి మనకు ఫుల్గా మన నార్మల్ గ్యాస్ స్టవ్లో ఎలా మంట వస్తుందో ఆ విధంగా మనకు ఫుల్ ఫోర్గా వెలుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు ఈ బొగ్గులతో కానీ కట్టి పొలాలతో మన చెక్కలు ఏదైనా వేసి మండిస్తాం కదా,
ఇవి బాగానే పనిచేస్తాయి. ఇది ఇక్కడ మనకు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మనకు మసి వస్తుందండి కొద్దిగా. వీటి ఏమంటే మనకు ఫైర్ చూడండి రెడ్గా వస్తుంది మంట. ఈ రెడ్ మంట వల్ల మనకు పాత్రలు కొంచెం నల్ల పడతాయి. అది కొంచెమే ప్రాబ్లం, ఇంకంతే, ఇంకేం మిగతాది ఏం లేదు. ఓకేనా? ఓకే, కొంచెం వెలిగేటప్పుడే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి ఈ విధంగా వేడి చేద్దాం. ఓకేనా? ఈ వాటర్ని మనం కొంచెం సేపు పెడతాం. చూడండి కొంచెం పాత్ర నల్లగా ఏం తీసారా ఈ విధంగా. దీంట్లో అదొక్కటే మైనస్, ఫుల్గా బాగా పనిచేస్తుంది. బొగ్గుల మీద మనం వంట చేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి మంచిదే అండి, ఎటువంటి మనకు ప్రాబ్లం ఉండదు, హెల్త్కి మంచిదే. ఓకే, ఇక్కడ కొంచెం పొగ వస్తుంది, కొంచెం రెడ్ మంట వస్తుంది అంతొకటి. ఇంకోటి చూడండి, ఇక్కడ మనం చూడండి మన మంటను తగ్గించాలంటే చూడండి మోటార్ పక్కన తీస్తే మనకు మంట కొంచెం తగ్గుతుంది. మనం మోటార్ కొంచెం దగ్గర పెట్టగానే పైప్ ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసినట్టే చూడండి మనకు ఫుల్ స్పీడ్గా మనకు మంట వస్తుంది. ఎక్కువ మనకు నార్మల్ ఫుల్ స్పీడ్ కలుగుతుంది పొయ్యి. ఈ విధంగా మీరు మంటని కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు. మోటార్ ఆఫ్ చేసి ఆన్ చేసి బొగ్గులు కొంచెం అయిపోతూ ఉంటే మీరు బొగ్గులు కొద్దిగా వేసుకుంటూ ఉండండి అంతే. దీనిలో అయితే మీకు బొగ్గులు ఎక్కువ ఖర్చు ఉంటుందండి. ఒకవేళ బొగ్గులు లేకపోతే చెక్క పేళ్ళు అలాంటివి వేసుకోవచ్చు. మీరు చెక్క చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. బొగ్గుల ఖర్చు ఎంత అవుతుంది అంటే అందాజుగా చెప్తాను చూడండి. అన్నం వండుకునేదానికి, కూర వండుకునేదానికి, కొద్దిగా నీళ్ళు వేడి చేసుకోవడానికి చూడండి అందాజుగా 400 రూపాయలు అవ్వచ్చు అండి. ఎందుకంటే మీరు తక్కువ వాడితే కొంచెం తక్కువ అవుతుంది, ఎక్కువ వాడితే మీకు ఎక్కువ అవ్వచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా నా అందాజుగా చెప్తున్నాను. ఈ విధంగా తయారు చేసుకోండి, బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో బాగా పోయింది అనుకోండి, ఇంకా స్టాండర్డ్గా చూడండి వెల్డింగ్ చేసి నేను పైపులతో సహా బాగా నీట్గా తయారు చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా స్టాండర్డ్గా మీకు అది మీకు 10 ఏళ్ళు వాడినా కూడా పాడవద్దండి, అలాగే తయారు చేసి చూపిస్తాను. ఓకే, ఈ పొయ్యి తయారు చేసిన ఖర్చు చూడండి. బ్రోయర్ మోటార్ ఒకటి నాకు ఎక్కువ ఖర్చు అయింది, 350 పడింది. మొత్తం నేను తయారు చేసిన మొత్తం సామాన్ అయింది నాకు 500 రూపాయలు మాత్రమే. ఈ విధంగా తయారు చేసుకోండి మీరు. ఈ పొయ్యి చూడండి మీరు మామూలుగా మీకు వేస్ట్ ఆయిల్తో పనిచేస్తుంది, నార్మల్గా మీకు బొగ్గులతో పనిచేస్తుంది, మనకు చెక్కపేళ్ళతో పనిచేస్తుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది. డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. మోటార్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుంది, అక్కడిని పని చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.